హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు రైతు బడి. మనం ఈరోజు ఒక సరికొత్త పంటతో పంటను పరిచయం చేయబోతున్నాం ప్రేక్షకులందరికీ. అది పంట పేరు ఏంటిదంటే వట్టివేరు. వట్టివేరు అనేది తమిళనాడులో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. సుగంధ ద్రవ్యాలతో పాటు ఆయుర్వేద పరిశ్రమలో కూడా దీన్ని విస్తృతంగా వాడుతూ ఉన్నారు. అట్లాగే ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పాపులర్గా ఈ పంట నడుస్తూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఔత్సాహికులు పరిచయం చేసిండ్రు. తెలంగాణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం జగ్గరావుపల్లెకి సంబంధించి ఆ గ్రామంలో ఒక ఔత్సాహిక రైతు, సాఫ్ట్వేర్ ఇంజనీరు తన పేరు కూడా నేను రివీల్ చేస్తాను. తను యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ వట్టివేరు సాగుకు సంబంధించిన ప్రతినిధులను కాంటాక్ట్ చేసి అది ఏ విధంగా చేయాలి, ఎట్లా ఏంది ప్రొసీజర్ ఏందని చెప్పేసి కనుక్కొని మొత్తానికైతే పంటను సాగు చేసిండు. దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఔత్సాహిక ఇతర రైతులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ రైతు ప్రస్తుతానికి అందుబాటులో లేకున్నా కూడా ఇతర రైతులు ఎవరైతే ఔత్సాహిక రైతులు దీన్ని చూడడానికి వచ్చారో వాళ్ళను అడిగి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్ ఇవి 2 feet ఒక్కొక్క బ్యాగ్ ఉంటుంది. ఈ బ్యాగ్ ఏంటిది, మెటల్ ఏంటిది, బ్యాగ్ దేంతో తయారవుతుంది రవి? ప్లాస్టిక్తో తయారవుతుంది. ఒక్కొక్క బ్యాగు 2 feet హైట్ ఉంటుంది. దీంట్లో ఒక 2 లేయర్ల ఎరువు, అంటే ఆవు పేడ కానీ పశువుల పేడ కానీ వేస్తే 3 లేయర్ల మట్టి వేయాలి. వేసిన తర్వాత ఈ మొక్క, వట్టివేరు అనే మొక్క ఏదైతే ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, వరికి సంబంధించిన కొయ్యకాలు ఉంటుంది కదా, ఆ వరి కొయ్యకాలు లాగే సేమ్ అట్లనే ఉంటుంది. ఈ వరి కొయ్యకాలు లాగా ఉండే ఈ వట్టివేరు ఒక్కొక్క బ్యాగ్లో 3-3.5 కిలోలు, అంటే 10 నెలల పంట కాల సమయంలో 3-3.5 కిలోల బరువు దూగుతుంది. ఆ బరువు దూగిన తర్వాత దీనిని క్రాప్కు ఇచ్చేస్తారు. ఆ బ్యాగును కూడా వేస్ట్ కాకుండా ఒక సైడ్ చీరి దాన్ని వేరును బయటకు తీసేసి మళ్ళీ దానికి కవర్లు వేసేసి మళ్ళీ రీయూజ్ చేసేయచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి దాంట్లో ఔత్సాహిక రైతు మనతో పాటు రవి ఉన్నాడు. రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అట్లనే ఇంకొక ఔత్సాహిక రైతు వేణు కూడా కొత్తగా మనతోటి జాయిన్ అయ్యిండు. దానికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఓనరు వాళ్ళ ఫాదర్, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన ఫాదరు. ఒకసారి వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్సాహిక రైతు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోకల్లో ఉండడం చెప్పినో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. మీ పేరు చెప్పండి రైతు గారు. కొట్టెపల్లి మల్లయ్య, జగరావుపల్లె, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే, చెప్పండి. ఇది ఏ విధంగా తీసుకొచ్చిర్రు? ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ముందుగాల? ఈ ఆలోచన మా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో. ఓకే, హైదరాబాద్లో వచ్చేసిండు. దాదాపు 1 year అవుతుంది. బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యిండు. బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చిండు. ఓకే, హైదరాబాద్ వచ్చి దీన్ని ఎక్కడో తమిళనాడులో చూసినట్టు నల్గొండ జిల్లాలో కూడా చూసిండంట. ఓకే, యూట్యూబ్లో చూసి తర్వాత అక్కడికి గార్డెన్ నర్సరీ కాడికి పోయి నల్గొండ జిల్లా కూడా చూసిండంట. ప్రాక్టికల్గా చూసి రైతులు ఎట్లా పండిస్తారు, ఏం జరుగుతుందని. అయితే అందుకు ఇది పెడదామని నాతోటి అన్నాడు. అని దానికి ఒక బ్యాగు 100 రూపాయల చొప్పున కంపెనీకి చెల్లించి తెప్పించిండు. తెప్పించి ఎన్ని బ్యాగులు తెచ్చిర్రు? అట్లా ఒక 500 బ్యాగులు తెప్పించినామండి. ఓకే, మొదటిసారి ఒక 500 బ్యాగులతోటి పంట ఎట్లుంటది అనేది ప్రాక్టికల్గా మనం చూసిన తర్వాత లాభం అనిపిస్తే మళ్ళీ చూద్దాం, ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ పెంచొచ్చు అని చెప్పేసి ఆలోచనతో 1500 అట్లా పెడదాం. కానీ ఇప్పుడైతే మనం పెట్టిన పెట్టుబడికి సరి అయిన లాభం వస్తుందా లేదా మనం ప్రాక్టికల్ గా చేసినప్పుడే కదా కరెక్ట్. చిన్న పెట్టుబడితోటి మొదలుపెట్టి చూద్దామని చెప్పేసి ప్రాక్టికల్ మొదలుపెట్టినామండి. ఓకే, ఇప్పుడు మట్టి ఎంత పోసిర్రు? ఆ సంచులల్లో 500 సంచులల్లో ఎరువు ఏమేసిర్రు? ఎరువు ఆవుల పేడ కావాలంటే మేము కొంచెం దూరాన మా ఊరు నుంచి, అక్కడ నుంచి ఆవుల పేడ అనేది తెప్పించాము అండి. ఓకే, ట్రిప్కి ఎంత పడ్డది అది ఆవు పేడ? 3,300. 3,300కు ఆవు పేడ. ఎన్ని ట్రిప్పులు తెప్పించారు అట్లా? లేదండి, 2,300. చలో 2,300కు ట్రిప్పు. ఎన్ని ట్రిప్పులు తెప్పించారు అట్లా? 3 ట్రిప్పులు తెప్పించామండి. 3 ట్రిప్పులు తెప్పించిన సగం మిగిలింది. ఒక ట్రిప్పున్నరనే సరిపోయింది. 500 బ్యాగులకు ట్రిప్పున్నర అయితే సరిపోతుంది.
ఓకే, మట్టి ఎంత తెచ్చిర్రు, ఎంత నింపిర్రు, ఏ మట్టి నింపిర్రు? మా బాబు కూడా కరెక్ట్ ఏం చెప్పలేదు, నాకు కూడా అసలే తెలియదు, అవగాహన లేదు ముందుగా లేదు కాబట్టి 20 ట్రిప్పులు తెప్పించాము. ఏం మట్టి అది? ఎర్రమట్టి? ఎర్రమట్టి. ఓకే, ఎర్రమట్టి తెప్పించాము. ఆ ఎర్రమట్టిను మా ఇది దేని దానికే ఓకే అది చేసి సంచిలో ఫస్ట్ 2 మట్టి పోసి, తర్వాత పేడ, ఓకే, తర్వాత మట్టి, తర్వాత పేడ. ఓకే, అంటే 3 లేయర్లు, 2 లేయర్లు మట్టి పోసిర్రా, 3 లేయర్లు మట్టి పోసిర్రా? 3 లేయర్లు మట్టి పోసినాం. 3 లేయర్లు. ఫస్ట్ మట్టి పోసిర్రు, తర్వాత పేడేసిర్రు, తర్వాత మళ్ళీ మట్టి పోసిర్రు, ఇట్లా 3 లేయర్లు మట్టి, 2 లేయర్లు పైన మట్టి, మళ్ళా ఫైనల్గా మట్టి పోసి మట్టి మళ్ళీ. ఓకే, ఈ రకంగా చేసి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అమౌంట్ ఎంత కట్టిర్రు అక్కడ? అక్కడ ఒక సంచికి మొత్తం మీద 50,000 రూపాయలు కట్టినామండి. 500 బ్యాగులకు 500 బ్యాగులకు 50,000 రూపాయలు కడితే 500 సంచులు ఇచ్చిర్రు, బ్యాగులు ఇచ్చిర్రు. దాంతోపాటు సీడ్ ఎంత వచ్చింది? సీడు దాదాపు ఒక 650 మొక్కలు అట్లా ఇచ్చారు. 600 అంటే 150 మొక్కలు ఎక్కువ ఇచ్చారు, అంటే చచ్చిపోతాయి కావచ్చు మిగతా ఉద్దేశంతో ఇట్లా అడిషనల్గా ఇచ్చారు. మేము 500 మొక్కలే పెట్టేసి ఒక 150 మొక్కను చిన్న నర్సరీ ప్యాకెట్స్, ప్లాస్టిక్ ప్యాకెట్లలో మట్టి పోసి ప్యాక్ చేసి ఉంచినాము. అది కూడా నీళ్ళు పోసుకుంటూ ఉంటే అవి కూడా ఎగురొచ్చినాయి. ఇప్పుడు తెచ్చిన మొక్కలు 650 మొక్కలలో ఎన్ని చనిపోయినాయి వాళ్ళు తెచ్చి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి? వచ్చినందుకు ఒక 60-65 దాకా చనిపోయినాయి. అంటే 150లో సగం చనిపోయినాయి, మిగతా అయితే బతికే ఉన్నాయి. ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఇది పెట్టి ఒక 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోతే ఇది నీటి సిస్టమ్ ఏ విధంగా ఇచ్చారు? దేంతో? డైరెక్ట్ నీళ్లు బకెట్ తోటి పోతురా? ఇచ్చాము. డ్రిప్ తోటి ఇస్తే ఇది డ్రై మట్టి అంత బ్యాగు 2.5 ఫీట్ల ఎత్తుంటది కాబట్టి కొంచెము డ్రిప్ వాటర్ చుక్కలు ఆడిస్తే సరిపోలేదు. మళ్ళీ పైపుల ద్వారా పట్టాము, చిన్న 1 ఇంచు పైపు తోటి. అచ్చా, డ్రిప్ తోటి స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ డ్రిప్ తోటి పూర్తిగా తడిసినట్టు అనిపించక మీ సొంత ప్రయత్నం మొదలు పెట్టారు. మొత్తానికి తడపాలి చెట్టునని మొత్తం కంప్లీట్ బ్యాగ్ తడిపి మొక్క పెట్టాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎన్ని రోజులు ఫుల్ నీళ్ళు పోయాలి? అంటే ఇట్లా ఇది నేను వీడియో చూసిన, ఒక వీడియోలోనేమో కొద్ది రోజులు పోయాలి, మిగతా తదుపరి మళ్ళా ఇంకా కొద్ది రోజుల తర్వాత నీటి సాంద్రత తగ్గించాలని చెప్పేసి ఏదో చూసిన. సో దాన్ని ఏ విధంగా చెప్తారు? దాన్ని మేము మాత్రం ఒక 2 రోజులు తడిపాము కంప్లీట్ బ్యాగు. ఓకే, 2 రోజులు తడిపి 3వ రోజు మొక్క పెట్టేశాం. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు సంబంధించి ఎన్ని రోజులకు వస్తుంది పంట? ఈ పంట 10 నెలలు దీని టైం అంట. ఓకే, ఇక 10 నెలల తర్వాత మనం దాన్ని 10 నెలల్లో ఒక్కొక్క బ్యాగులో ఎంత బరువు అవుతుంది ఏరు? వట్టివేరు అనేది వట్టివేరు బరువు 3 నుంచి 4 కిలోలు వస్తుంది అని చెప్పారు. 3 నుంచి 4 కిలోలు. ఒక్కొక్క కిలో ఎంత ధర వలుకుతుందట మార్కెట్లో? ఒక్కొక్క ధర 180 నుంచి 200 దాకా వలకచ్చు ఒక కిలోకు. అచ్చా. ఓకే, ఇది ఇప్పుడు ఏ నెలలో వేసిర్రు? జనవరిలో వేసిర్రా? ఇది పోయిన నెలలో వేసిర్రు. ఇవాళ ఎంతనండి? ఇవాళ 27 జనవరి 2nd 3rd అట్లా. అంటే జనవరి 2nd 3rd అంటే నవంబర్కు క్రాప్కి వస్తుంది. క్రాప్కి వచ్చిన తర్వాత అప్పుడు కానీ దీని పూర్తి రిజల్ట్ తెలియదు. ఇక్కడ లోకల్లో ఇంకా రైతులు ఎవరైనా వచ్చిర్రా మీ లెక్క వేస్తానికి? ఇక్కడ లోకల్లో ఇక్కడ మన సిరిసిల్ల అవతల నుండి ఒక దేశాయిపల్లి రైతు వచ్చిండు. ఓకే, తర్వాత సిరిసిల్ల అవతల నుంచి పెద్దూరు నుంచి ఒక రైతు చూసిండు. ఓకే, ఇంతేనండి. ఇక్కడికి వచ్చిన ఒకరు గజ్జివెల్లి ప్రజ్ఞాపూర్ నుండి కూడా చూసిపోయారు. అచ్చా. ఇప్పుడు మీకు ఈ మొక్కలు ఇచ్చిర్రు, ఈ బ్యాగులు ఇచ్చిర్రు కదా, వీళ్ళు సస్యరక్షణ చర్యల కోసం ఏమైనా జాగ్రత్తలు చెప్తారా, లేకపోతే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేస్తారా? వాళ్ళు మనము మట్టి నిప్పేటప్పుడు వచ్చి చూపించారు. తర్వాత ఇప్పుడు నిన్న మందు కూడా ఇచ్చారు. మేము కొంచెం కలుపు తీసినాం, అందులో పిచ్చి మొక్కలు మొలిచినాయి కదా, కలుపు తీసి తర్వాత కొన్ని ఎండిపోయినవి తొలగించి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాం. మా దగ్గర రిజర్వులు ఉంటే తర్వాత మందు ఇచ్చారు. అంటే మందు కూడా కలిపి పోసాం. అదే మందు అంటే నీళ్ళలో కలిపి పోసేదా, లేకపోతే మనం ఇప్పుడు వరికి కదా యూరియా ఇట్లా చల్లినట్టు? నీళ్ళలో కలిపి పోసాం. గోళంలో ఒక 25 లీటరు
నీళ్ళల్లో గోళంలో వాటర్ పోసి ఆ మందు పోసి ఆ మందుని తీసుకొచ్చి బ్యాగుకు ఒక 300 ml అట్లా 300 ఒక్కొక్క బ్యాగ్కు 300 ml పోసుకుంటూ పోతే సరిపోతుంది. అట్లా ప్రతిసారి ఇస్తూనే ఉండాలనా? ఇక అది తర్వాత మనము అడిగినాక మనం మొక్క ఎదుగుదల మొక్క అనేది అప్పుడప్పుడు మనలను దాని ఆరోగ్య పరిస్థితిని బట్టి తర్వాత మనం వాళ్ళను మనం సంప్రదిస్తే ఓకే ఈ రకంగా ఉన్నది అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఇచ్చే మందు అనేది ఇస్తారంట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని గుంటలలో వేసారు ఈ 500 బ్యాగులు? అంటే మధ్యలో ఒక గుంటన్నర వెడల్పు గుంట అంతే. ఒక గుంటలో 500 బ్యాగులు పట్టినాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఆ కెమెరా పెట్టిర్రు, కెమెరా ఏం చేస్తుంది, ఎట్లా మానిటర్ చేస్తాడా? మనం చేసే వర్క్ అదంతా చూస్తుందండి అది అందులో కెమెరాలో. అంటే మీరు ఎక్కడున్నా కూడా చూసుకోవచ్చు పంట ఏ విధంగా ఉన్నది, ఎక్కడికి వచ్చిర్రు, ఎవరెవరు ఉన్నారు అనేది. రవి గారు, మీరు చూసిన అనుభవం, మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను సంప్రదించినప్పుడు మీకు ఏ అనుభవాలు చెప్పారు వాళ్ళు? ఇక్కడ ఇప్పుడు ఈ రైతు ఔత్సాహిక రైతు వేస్తున్నాడు ఇక్కడ పంట అని చెప్పేసి మీకు ఎట్లా తెలిసింది? నాకు వచ్చేసి నేను యూట్యూబ్లో చూస్తే నాకు ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టిండు. ఓకే. ఖమ్మం డిస్టిక్ దామోదర్ రెడ్డి అని ఆయన మన తెలంగాణకు ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తుండు. అచ్చా, ఈ కంపెనీకి సంబంధించి ఓకే. ఆయన నెంబర్ తీసుకొని ఆయన కాల్ చేస్తే ఇట్లా పెడుతుర్రండి, మీరు కూడా పెట్టండి, మీరు పెడితే దీనివల్ల లాభాలు ఉంటాయి. ఓకే. నీళ్ళకు కానీ ఈ వర్షాలకు ప్లస్ బాగా వర్షాలు పడితే మరి నీళ్లు లేకుండా ఎండాకాలం కూడా నీళ్లు ఎద్దడి కూడా తట్టుకుంటుంది ఇది. ఓకే. కొద్ది వాటర్తోనే దిగుబడి అనేది తీసుకోవచ్చు అని వివరాలన్నీ చెప్పిండు ఆయన. ఓకే. ఈ 11 నెలల విషయం, ఈ అగ్రిమెంట్లు ఏమైనా ఉన్నాయా, ఎట్లా చేస్తారా? సంబంధించింది మొక్కలు ఇచ్చి 20 నుంచి నెల రోజుల తర్వాత దీనికి అగ్రిమెంట్ ఇస్తారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఓకే. అగ్రిమెంట్ ఇచ్చి ఆ అగ్రిమెంట్ ప్రకారము ఫస్ట్ స్టార్టింగే బైబ్యాక్ అని వాళ్ళు బ్యాగులు, మొక్క, దానికి గడిచిన మెడిసిన్ వాళ్ళే ఇచ్చి కంపెనీ ద్వారా వాళ్ళు మళ్ళీ తీసుకుపోయేటప్పుడు కూడా ఫస్టే స్టార్టింగ్ మనకు అగ్రిమెంట్లనే రాసిస్తారు. మనకు అగ్రిమెంట్ ఉంటుంది, అంతా అందులోనే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ ఇస్తారో ఆ అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు రేటు కూడా కట్టిస్తారు. ఒక కిలో 180 నుంచి 200 రూపాయల వరకు మనకు రైతుకి ఇచ్చే అమౌంట్. ఓకే. అట్లా ఇచ్చుకుంటూ మళ్ళా నెలకొకసారి ఫీల్డ్ ఆఫీసరు విజిట్ చేస్తాడు. ఓకే. విజిట్ చేసి దానికి ఏముంది, మొక్క ఎట్లా వస్తుంది, ఏంది అనేది తెలుసుకుంటా దానికి కావాల్సిన మెడిసిన్ కానీ ఇంకా ఏదైనా వేయాల్సింది స్ప్రే చేసేది కానీ వాళ్ళు కంపెనీ ద్వారానే కంపెనీ వాళ్ళు తెచ్చి మనకి ఇచ్చిపోతారు. దాన్ని బట్టి మనం స్ప్రే చేసుకుని ఉంటుంది అని చెప్పిండు ఆయన. ఓకే. దీన్ని మాత్రం మనం బయటకు తీసుకుపోయి అమ్ముకోవడం కానీ అది ఏమి లేవు. అగ్రిమెంట్ బైబ్యాక్ అగ్రిమెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళ అదే కంపెనీకి మనం ఇవ్వాలి. ఆ ఇబ్బందులు ఏం లేకుండా మొక్క ఇచ్చినప్పుడే మనకు అగ్రిమెంట్ ప్రకారము మేమే తీసుకుంటాము. ఇది 11 నెలల పంట వ్యవధి. పంట కాలం వచ్చేసి 11 నెలలు. ఓకే. ఇట్లా ఒక 1000 బ్యాగులు పెట్టుకోవడానికి దానికి ఏమేమి అవసరం పడుతుంది అని అంటే కూడా అట్లా చెప్పారు. 14 ట్రిప్పుల ఎర్రమట్టి, ఒక 2-3 ట్రిప్పుల పశువుల ఎరువు తెప్పించుకొని మనం పెట్టుకుంటే వాళ్ళు బ్యాగులు, మొక్క, మందు ఇస్తారు. దాన్ని ఇక్కడ మనము బ్యాగులల్లో వాళ్ళు చెప్పిన విధంగా ఫిల్ చేసి వాళ్ళ డైరెక్షన్లోనే మనకు తోసింది మనం చేయడం కాదు, వాళ్ళ డైరెక్షన్లోనే వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇట్లా దిగుబడి వస్తుంది, మీకు మంచి లాభాలు ఉంటాయి అనేది కంపెనీ వాళ్ళు చెప్పారు. వరి లెక్క మాత్రం రోజు నీళ్ళు పెట్టే అవసరం లేదు, నీటి అవసరత మాత్రం ఉండదు. అయితే ఇది మొక్క బ్యాగ్ నింపిన తర్వాత ఒక 5 days వాటర్ క్యూర్ చేయాలి, నింపాలి. వాటర్ నింపిన తర్వాత మట్టి అంతా తడుస్తుంది. 6వ రోజు మొక్క పెట్టాలి.
అని చెప్పిండ్రు. దీనికి తెలంగాణకు సంబంధించిన ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిండు నాకు. జిల్లా వైజ్గా కూడా ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారట. మనం ఏదైతే మొక్కలు పెడతామో ఆ మొక్కలకు ప్రకారం ఆ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి ప్రతి నెల విజిట్ చేస్తాడు. దాన్ని బట్టి ఇప్పుడు వరేసేదానికంటే ఇది బాగుంది. 11 నెలలలో మనకు వస్తుంది. మళ్ళీ వాటర్ తక్కువ, పెట్టుబడి కూడా తక్కువనే, మళ్ళీ వాతావరణ పరిస్థితులను కూడా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటది. ఇంకొక డౌట్ అంటే వాళ్ళు ఏం చెప్పారో లేదో తెలియదు కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఓన్లీ భూమిలో ఉన్నోళ్ళే కాకుండా టెర్రస్ మీద కూడా అంటే బిల్డింగ్లు ఉంటాయి, టెర్రస్ మీద కూడా ఏమైనా పెట్టుకునే వెసులుబాటు ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక బాడీ బిల్డింగ్ హీట్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అయితే అది ఈ అగ్రి రూట్స్ అనే కంపెనీ వాళ్ళు మాత్రం బ్యాగులలోనే మట్టి నింపి బ్యాగులలోనే చేయాలనేది చెప్పారు. ఓకే. టెర్రస్గా గార్డెన్గా చేసుకునేది అది వేరే కంపెనీ అంట. ఆ కంపెనీ ఇచ్చిందట కానీ అది దానికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఓకే. పైపుల ఏది మన డ్రిప్ కాదు, ప్లాస్టిక్ పైపులల్లా. అచ్చా ఈ బ్యాగులు కాకుండా ప్లాస్టిక్ బిల్డింగ్లలో పెట్టేది ఈ మట్టితో బ్యాగులు కాకుండా ఏది కోకోపీటు చేయించు మన కేసింగ్ పైపులు ఉంటాయి చూడు, ఆ పైపులల్లా కోకోపీటు మట్టి లేకుండా నింపి అట్లా దిగుబడి తీసుకుంటున్నాను. కొన్ని కంపెనీలు ఉన్నాయంట. మనకు తెలిసిన కంపెనీ ఇది అగ్రి రూట్స్ కంపెనీ అనేది. ఈ కంపెనీ ద్వారానే మనము మొక్కలు తెప్పించుకొని పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం మేమైతే. ఇప్పుడు మీది ఏడదాకా వచ్చింది? మాది మట్టి పోయించినాం. మట్టి పోయించి ఒక వారంలో కంప్లీట్ అవుతుంది కావచ్చు. ఓకే. ఎక్కడ మీది? మీ అడ్రస్ ఎక్కడ? మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండల్, పెద్దూరు విలేజ్. ఇప్పుడు పెద్దూరు విలేజ్ మున్సిపల్ పరిధిలో ఉన్నది. ఓకే. ఎవరైనా విజిట్ చేయనీకి, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా విజిట్ చేయనీకి ఉంటే కనుక ఈ అడ్రస్ ఉపయోగపడుతుంది. మేము పెట్టిన తర్వాత మా నెంబరు వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇస్తే కంపెనీ వాళ్ళే అప్రోచ్ కావచ్చు అని చెప్తారు. ఓకే. మాకు కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళే చెప్పిండ్రు. ఈ బోయినపల్లి మండలము మన జగ్గరావుపల్లె అనే విలేజ్లో పెట్టిర్రు, ఒకసారి వెళ్ళి చూడండి అని అంటే మేము ఇక్కడికి విజిట్ చేసినాము, చూడడానికి వచ్చినాం. ఓకే. ఇది ఫైనల్గా వట్టివేరు సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం, మనకు తెలిసిన సమాచారం. రైతుతో పాటు ఔత్సాహిక రైతులు ఎవరైతే దీన్ని సాగు చేయాలని చెప్పేసి దూరం నుంచి వచ్చిర్రో వాళ్ళు కూడా అందించిన సమాచారం ఇది. దీంతో ఇంకా ఎవరైనా ఔత్సాహిక రైతులు ఉన్నా కూడా ఏదైనా దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా సలహాలు ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో రాయచ్చు. దీనికి ఇంకా మరింత మందికి అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిస్క్ లేకుండా త్వరితగతిన లాభాలు వచ్చేది, సస్యరక్షణ చర్యలు కూడా పెద్దగా ఏమో అవసరం లేని పంట ఇది వట్టివేరు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.